सारी क्रिस्ते मावो सारी क्रिस्ते आस्किल वारी మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అపారమైన అది అమ్మ ఫస్ట్ కూడా కట్టేసి ఓకే. దేవుని అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ త్రిత్వము తరువాత 16వ ఆదివారములో ప్రభు నన్ను సజీవునిగా ఉంచి మీ మధ్యకు తీసుకువచ్చిన విధానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నా. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. రెండవదిగా మా నిజ జీవితాల్లో మరి దేవుని కృపను బట్టి మీరందరూ కూడా పరిశుద్ధ పౌలు సంఘం చాలా కష్టపడి కట్టుకున్నారు. చర్చిని ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీరందరూ వచ్చారు. ఇంకా రాలేక వెనుకబడిపోయిన వారు అనేక మంది ఉన్నారు. వారు కూడా మీలాగా వచ్చి మరి ఆశీర్వాదం పొందుకోవాలని గుర్తు చేస్తూ వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచినటువంటి ఆదివారములో మరి దైవ సందేశాన్ని మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఆ విషయాలని చెప్పడానికి సమయం లేదు. ఈరోజు కూడా దైవ వర్తమానములో ప్రవక్త అయిన మోషే రాసినటువంటి గ్రంథాలు 5 గ్రంథాలు ఉన్నాయి. వాటిని పంచకాండాలు అంటారు, ధర్మశాస్త్ర పుస్తకాలు అంటారు, తోరా గ్రంథము అంటారు. ఈ యొక్క పంచ గ్రంథాలలో చివరి గ్రంథం మోషే రాసినటువంటి గ్రంథాలలో ద్వితీయోపదేశ కాండం, డ్యూటెరానమీ ఇంగ్లీష్లో అంటారు. ఈ ద్వితీయోపదేశ కాండాల గురించి 1-2 విషయాలు మరొకసారి గుర్తు చేసి ముందుకు వెళ్తాను. ధర్మశాస్త్ర పునర్వివరం అంటే ఈ ధర్మశాస్త్రాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఎందుకు మరొకసారి గుర్తు చేసుకోవాలంటే ఐగుప్తు బానిసత్వములో నుండి వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే సమయంలో నూతన తరం ఉందంట. కొంతమంది ఆ పదార్థం ఇచ్చినప్పుడు వాళ్ళు లేరు, ప్రార్థన అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు. కాబట్టి మరొకసారి ఉపదేశాలను తెలియచేయాలని ఒక దైవ ప్రతినిధిగా మధ్యవర్తి అయిన మోషే ద్వారా దేవుడు మరి ఆ సీనాయి పర్వతం మీద మొట్టమొదట ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు లేని జనాంగం కోసం, ఎంత ప్రేమ గల దేవుడు, లేని జనాంగం కోసం ఒక్కరు కూడా నశించిపోవటం నాకు ఇష్టం లేదు దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. వారికి సండే స్కూల్ లేదు, వారికి ప్రార్థన లేదు, వారికి గుడి లేదు. ఇలాంటి ప్రజలు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం మోషే అంట ఎప్పుడు తెలుసా, 120 సంవత్సరాల వయసు కలిగినప్పుడు
ఆఖరిగా ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వీడ్కోలు సందేశము. ఈ సందేశం ఏంటయ్యా అంటే హృదయాలను కరిగించేదిగా ఉంది. వారు చూపిన అవిధేయతను మనం ధ్యానించబోతున్నాం. వారు చూపిన అవిధేయతను జ్ఞాపకం చేస్తున్నారు. మీరు దేవునికి అవిధేయతగా ఉంటున్నారు, విధేయత కలిగి ఉండండి. ఒబీడియన్స్ టు సెంట్రల్ మెసేజ్, వీడుకోలు సందేశం. విధేయత 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 అని చెప్తూ ఈ విధేయతలో ప్రియరా మోషే గారు ఒక కీర్తన రాస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటా ఉంటే ఆ మోషే రాసినటువంటి కీర్తనతో ఈ యొక్క విషయం అంతా కూడా ముగిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములో అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలే మీతో ముందుంచాను, వాక్య భాగములకు వెళ్ళబోతా ఉన్నా. అయితే ఈ దినం చదవబడిన వాక్య భాగాలు మనం ఒకసారి చూసుకుంటా ఉంటే 3 పాఠాల్లో ఈ 3 పాఠాలను ఆధారం చేసుకుని మొట్టమొదటి పాఠంలో మోషే సర్వ సమాజము ఎదుట, ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వ సమాజము ఎదుట వినిపించిన ఈ కీర్తన మనం చూసుకుంటా ఉన్నాం. పత్రికా పాఠ్యభాగంలో కొరింథీ సంఘానికి పౌలు మృతుల పునరుద్ధానాల గురించి వివరిస్తూ ఉన్నాడు, ఆయన తిరిగి లేపబడిన అనుభవాన్ని. సువార్త పాఠ్యభాగంలో దుఃఖములో ఉన్న మరియా మార్త కుటుంబంలో పునరుద్ధాన జీవాన్ని గురించి ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. వీటన్నిటినీ ఆధారం చేసుకొని ఒక అంశానికి ఏమని పేరు పెట్టబడిందంటే క్రీస్తే జీవాధిపతి. ఏంటమ్మా చెప్పండి? క్రీస్తే జీవాధిపతి, క్రీస్తే సర్వాధికారి. కాబట్టి ఈ సమయంలో మన నిజ జీవితాలలో ఎవరైనా సర్వాధికారిగా ఉండాలంటే మన హృదయంలో ఉన్న దేవుని వాక్యానికి చోటు ఉండాలా. నీ హృదయంలో దేవుని మాటకు చోటు ఉంటే, దేవుని వాక్యానికి చోటు ఉంటే, దైవ సేవకునికి చోటు ఉంటుంది, దేవునికి చోటు ఉన్నట్టే. దేవునికి భయపడే జీవితం అనుకుంటది. అందుకని ఇక్కడ అంటున్నారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అంట జీవాధిపతి అంట. ఈ మాటల గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆయన సర్వాధికారి. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, సర్వాధికారి. త్రియేక దేవుని సర్వాధికారం ఆయన ఉన్నది. ఇశ్రాయేలీయుల పితరులంట వారి నిజ జీవితాల్లో ఎప్పుడు కూడా వారి జీవితాల్లో మనం చూస్తూ ఉంటే మరి దేవుని ప్రత్యక్షత వాళ్ళకు కలుగుతుండేదట. 32వ అధ్యాయం మీరు ఒకసారి చూస్తే 39వ వచనాల్లో కనపడుతూ ఉంటది. అదే అనుభవాన్ని మోషే మృతి పొందే సమయంలో కలిగినంట. నిర్గమకాండం 3:14లో కూడా మనం చూస్తాం. మోషేకి మొదటిసారి దేవుని దర్శన భాగ్యము కలిగింది. అయ్యా ఏంటి నీ పేరంటే యెహోవా అని చెప్పాడు. యెహోవా అంటే నిత్యుడు, ఉన్నవాడు. మనం అందరికి అర్థమయ్యేటట్టు చెబుతాం. మీకు తెలుసు కదా, మనకి ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళ ఖురాన్ గ్రంథం కూడా ఉంది. నా దగ్గర లేదు. ప్రసంగాలు చదివేటప్పుడు ఖురాన్ కూడా పక్కన ఉంటుంది, అన్ని గ్రంథాలు చూస్తారు. ఆ ఖురాన్ గ్రంథంలో వారు అల్లా అంటారు. అల్లా అనే మాటకి సజీవుడు. మనం తెలుగులో చెబుతాం, వాళ్ళ ఒక్కరికి అర్థమవుతా భాష. నేను వాళ్ళందరూ కలిసినప్పుడు చెబుతాను,
ఆయన మీ భాష మీ ఒక్కరికి అర్థం కాదురా ఆయన, మేము చెప్పినట్టు ఊరందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి. నిత్యుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, పాపము లేని దేవుడు, మీరు ఒక్కరు చెప్పుకుంటూ ఊరు మిగతా వాళ్ళు ఎప్పుడు రక్షిస్తారు? మీరు మనందరి దేవుడు ఒక్కడే. కాకపోతే సృష్టిగత వాళ్ళ తాత క్రైస్తవ తాత ఒకటి ఆదామి, ఎవరికైనా వాళ్ళు ఆదామి అని పెట్టుకుంటారు. ఈసాయే సలాం, మూసాయే సలాం అంటారు, మోషే వందనాలు, దాబు సలాం అంటారు. ఒక తండ్రి ఇద్దరు భార్యలు మన బైబిల్లో మనందరికీ తెలుసు. మనం అబ్రహాం అంటాం, వాళ్ళు ఇబ్రహీం అంటారు. ఎందుకు జ్ఞాపకం చేశారంటే అందరి దేవుడు ఒక్కడే. గాడ్ ఈజ్ వన్, ఈజ్ ద లివింగ్ గాడ్, నిత్యుడైన దేవుడు. అంతేకాదు మనం చెప్పుకోవాల్సింది ఆయన జీవితాల గురించి మనం ఒకసారి చేస్తూ ఉంటే చాలా మంది లోకంలో పురుషులు ఉన్నారు, యుగ పురుషులు దేవుళ్ళని చెప్పుకుంటున్నారు. వారు పుట్టారు, చనిపోయారు, ఎవరు తిరిగి లేపబడలేదు. ఒక యేసుక్రీస్తు మాత్రమే మరణము జయించి తిరిగి లేచినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక్కడే జీవము కలిగిన వాడు, జీవాధిపతి ఆయనే, సజీవుడైన దేవుడు ఆయనే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన జీవితాల్లో మనం గమనించి చూస్తూ ఉంటే మొట్టమొదటి అనుభవాల్లో మనం చూస్తున్నటువంటి మాట మనకు తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన జీవితాలలో ఇప్పుడే చదువుకున్నాం ఒక వాక్య భాగములో. ఏమిటయ్యా అంటే ఒకసారి ద్వితీయోపదేశ కాండం చూడండి, ఏం రాయబడిందో. ఇదిగో నేను నేనే దేవుడను, చాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. క్రీస్తే సర్వాధికారని మనం చెప్పుకున్నాం. ఆయన బ్రతికించాలా, ఆయన కాపాడాలా, దేవుడు చేయాల కార్యాలు మానవ జీవితాల్లో మనుషులుగా చేసేది. ఇక్కడ ఆయన అంటున్నాడు, see now that I am he. ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. There is no God beside me. ఇంకొక దేవుడు ఎవరు లేరు, నేను ఒక్కడే సజీవుడైన దేవుడు. చాలా మంది దేవుళ్ళని చెప్పుకుంటున్నారు, జీవము లేని వాటిని ఆరాధిస్తున్నారు. మనకు కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, గొంతుకుంది, నడుస్తున్నాం. మనం పుట్టించిన వాడు కళ్ళున్నవా, చెవులున్నవా, నోరున్నదా, ప్రాణం ఉన్నదా? ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. మానవుడు ఆలోచించాలి. కాబట్టి నన్ను పుట్టించిన వాడు కూడా సజీవుడు అని తెలుసుకోవాలి. ఇంకొక మాట అన్నాడు, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే. It is who put to the death and give life. దేవుని చిత్తమైతే మనం చనిపోతాం, దేవుని చిత్తమైతే మనం బ్రతికించబడతాం. ఈ సెలై మరి పాస్టర్ గారి జీవితంలో ఈ అనుభవం జరిగింది. ఒక సంవత్సర కాలం నుంచి ఆమెకు గాలి బ్లాడర్లో, కొంతమంది కిడ్నీస్ లో ఉండే రాళ్ళు, ఆమెకి గాలి బ్లాడర్లో ఉండే రాళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ సేవా పరిచర్యను బట్టి చాలా రోజుల నుంచి ఆమె గ్యాస్ ప్రాబ్లం అంటుంది. నేను అనుకుంటా ఉంటాను, ఆదివారం కానీ ఏదైనా ఎప్పుడైనా మాంసం తిన్నప్పుడు ఇలా వస్తుంటుంది, మరి ఎప్పుడైనా విహార ప్రార్థనాహారం తీసుకున్నా ట్రబుల్ వస్తుంది. ఒక అరక్క వచ్చింది అనుకున్నాం, కానీ శారీరకంగా సీరియస్ అయిపోయింది, ఆ కోమాకి అయిపోయింది. ఆ రాళ్ళన్నీ అన్నం తినే ఆ పేక్ అడ్డబడ్డాయి. ఒక ఇన్ని ఆ బ్లాడర్లో ఉన్నాయి, 2 ఆ లివర్కి అతుక్కున్నాయి, 2 ప్యాంక్రియాస్ కలుపుకున్నాయి, 2 గొట్టంలో తినే ఆహారం పేగులోకి వెళ్ళే కానీ అడ్డం పడ్డాయి. 2 ఇడ్లీ తిన్నా వాంతి అవుతుంది, ఏదో అర్థం కాదు. దేవుడు మార్గం చూపించాడు. ఒక చిన్న కారుక, ఇప్పుడు ఆదివారం వచ్చిన కారుక 3000 చెరువుని లెక్కేసి నేను 5ంటికి
లోపల పెట్టబోతున్నా, తీసుకువెళ్ళాల్సి వచ్చింది. నేను వెళ్ళిన హాస్పిటల్ లేదు, ఎమర్జెన్సీలో చేర్చాం. సాయంత్రం 5ంటికి కళ్ళు అట్లా కలటానికి కలిగింది. 3 రోజుల కల్లా ఇమీడియట్గా ఎండోస్కోప్ లాగా చేశారు. కొద్ది రాళ్ళు తీసేశారు, కొద్దిగా తాగడానికి సజీవురాలుగా చేశారు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా చిన్న పిల్లలు ఉన్నారు, నేను సేవ చేయాలి. మరి మా అవసరాలను బట్టి మాకు వచ్చే డబ్బులు బట్టి ఒకవేళ మేము చూపించలేకపోయామేమో. నీవు సర్వాధికారివి, నీవు బాగు చేయగలవు, ఈ దాసుల పక్షాన నువ్వు నిలబడమని ప్రార్థించినప్పుడు దేవుడు అలా ద్వారా తెచ్చాడు. 1 by 1 పనులు జరుగుతూ ఉన్నాయి. నేను ఒక్కనే ఉన్నా హాస్పిటల్లో. ఆమె మందులు తీసుకురండి, అట్లా చేయాలి. 3 రోజుకి అట్లా కళ్ళు తెరవడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావలసిన డబ్బులు ఎలాగొచ్చాయో తెలియదు. ఒకరు 10,000, ఒకరు 5,000, ఒకరు 8,000, ఒకరు 50,000, ఒకరు 20,000. తర్వాత మన డబ్బు మనకి ఇస్తాడండి. 1,25,000 మీరు నమ్మగలరా? దేవుడు అందుకే దేవుని సేవ విడిచిపెడుతున్నాడు. ఇరుకులో విశాలత కలిగి చేసే డబ్బు కాదు. డబ్బు రేపు వచ్చి నాకు పాస్టర్ గారు క్షేమంగా లేచింది. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, పాస్టర్ గారు ఆమెకు కామర్లు వచ్చాయి, దానివలన ప్యాంక్రియాసిస్ 400 ఉండాల్సింది 70,000 ఉందంట ఇన్ఫెక్షన్. అయితే ఈ 2 వారాలు వాడితే తగ్గుతుంది పాస్టర్ గారు, రిమూవ్ చేసేయాలి. నేను చెప్తాం. అక్కడే వాళ్ళు 1,50,000 అడిగారు. ఏమి ఇవ్వలేదు. ఇంటి దగ్గర డాక్టర్తో చూపిస్తాను సార్, నేను చర్చి ఫాదర్ గారిని, విస్తారమైన డబ్బు రాదు, చిన్న పల్లెటూరు పాస్టర్ డౌట్ కాదు, మీరుండే స్థలం కూడా మాది, నూతన చర్చి స్థలమే, మీరు ఎంతుందిలే మా ఇల్లు, దాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాను అంటే డాక్టర్ గారికి అడిగారు. తగ్గించి చేస్తానండి, వద్దండి, ఆరోగ్యశ్రీ కార్డులు ఏదైనా చూస్తానంటే రికమెండ్ చేస్తాను. రికమెండ్గా మీరే వచ్చి చేయాలి అవసరం. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే చనిపోయి ఉండేది ఆ క్షణం. కాబట్టి అక్కడ ఆ మాట చదువుతుంటే నాకు గుర్తొచ్చింది రాత్రి, మృతి నొందించువాడనే బ్రతికించువాడనే. చనిపోతే ఏం చేయగలను? నేను మాత్రం ఒకటే అడిగా, చిన్నపిల్లలు ఉన్నారు, నేను సేవ చేయాలి. బిడ్డలు అనాథులు అయిపోతారు, వాళ్ళ అమ్మ నాన్న లేదు, మా అమ్మ నాన్న లేదు, ఎవరు లేదు. మరి కొంతకాలం సేవ చేయాలిగా ప్రభువా, బిడ్డలు పట్టించుకోవడానికి కొందరు పొద్దున పోతే ఎప్పుడు వస్తానో తెలియదు. రాత్రి పాస్టర్ గారిని 2ంటికి దూరం నుండి చూడటం వెళ్ళా. ఈరోజు 7 గంటల దాకా ఇంటికి వెళ్ళడానికి లేదు, బస్సుగా ప్రోగ్రాం. సత్యపల్లి నుంచి వచ్చేటప్పటికి 7, 8 అవుతుంది. ఈలోపు పిల్లలు కూడా చూడటానికి లేదు. అయ్యా నీ దయ అన్నాను. ప్రభు స్వస్థపరిచాడు. కనుక ఆపరేషన్ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నీ ప్రార్థన బట్టి కొంత వనరులు వచ్చాయి. అమెరికా నుంచి 50,000 డబ్బు చెక్ పంపించారు. ఇంకా ఆర్థిక అవసరాలు ఉన్నాయి. మీ ప్రార్థన నేను కోరుకున్నాను, మీ డబ్బు ఇవ్వని అడగట్లేదు. మీ అందరూ ప్రార్థన చేస్తే ఇంకొక అద్భుతం జరిగింది. కారు ఆగిపోయింది, అమ్మేయాల్సి వచ్చింది. 2 లక్షలు కానీ కొత్తలు కొన్నామా, డబ్బు లేదు. ఇప్పుడే అప్పుతుంది, ఇంకా డబ్బు ఎక్కడ? ప్రభు తలపించి పలానా చోటకి వెళ్ళమన్నాడు. వెళ్ళారు. మొత్తం ఒప్పదీసి నా కళ్ళ ముందు చూపించారు. 60,000ది 25,000కి చేశారు. ఒక 5,000 డబ్బు ఇచ్చారు, కారు ఇచ్చి పంపించారు. మాస్టర్ గారు మీ దగ్గరికి డబ్బు వచ్చినప్పుడు మాకు ఇవ్వండి. అది లేకపోతే తిరగలేదు. దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు చూడండి. ఆయన ఆశ్చర్యకారుడు, ఆయన సర్వాధికారి. నమ్ముతారా? మీ ముందే చూడండి, పక్కనే ఉంది కారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉన్నారు. అది ఎందుకు చెప్పారు? ఆయన సర్వాధికారి. కనుక ఈ మంచి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతికించువాడు ఆయనే, గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. అష్టముగా కొద్దిగా కన్ఫెస్ పొందింది. చిన్నపిల్లలని నేను రాలేకపోయానేమోనండి. దేవుడు ఆ కొలికడి ముళ్ళు పెట్టేయడము.
ప్రభు చిత్తమైతే స్వస్థపడిన తర్వాత వేకుజామునైనా మీ సర్వీస్ పిల్లలతో రావడానికి ఇష్టపడుతున్నానని ఏడ్చి అయినా దేవుడికి తెలుసులేమో చిన్నపిల్లలు కూడా 4 గంటలకు ఎక్కడ వస్తాను వెళ్ళాలి బాగా తను కూడా కన్ఫెస్ పొందింది. అందరూ ఆరాధనలో ఉన్నారు. అక్కడ రెస్ట్ పరిశ్రమ తనుకుంటున్నారు. ఆ గుడికి వెళ్ళాలంటే ఆడికి వెళ్తారు. నేను 9 పని చేసిందంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు తన బిడ్డల్ని విడిచిపెట్టుగాడు. స్వస్థపరచువాడనై వాడను నేనే. గుర్తుపెట్టుకోండి, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. ఆయన స్వస్థపరచబడితే మనం లేవలేము, కూర్చోలేము, మాట్లాడలేము. ప్రియమైన తల్లులారా, అమ్మలారా, ఈ మంచి సమయంలో ప్రభు మా పట్ల చేసిన మేళను బట్టి ఇంకొక మాట అంటున్నాడు. నమ్మకం గురిస్తున్నారు. నా చేతి నుండి విడిపించువారు ఎవరు లేరు, శత్రువులకు ప్రతీకారము కలుగు చేస్తున్నాను. నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలం. జాగ్రత్తగా గమనించండి. ఈ దినమైనా మోషే బాధపడుతున్నాడు. నేను బ్రతికున్న కాలంలోనే తిరుగుబాటు చేస్తున్నారా మీరు? 430 సంవత్సరాలు బానిసలుగా కొరడాలతో కొట్టించుకున్నారుగా, కన్నీరు కార్చారుగా. ప్రభువా రక్షించమని రక్షించారుగా. ఎందుకు దేవుని మీద తిరుగుబాటు? ఎందుకు దేవుని సేవకుల మీద తిరుగుబాటు? ఎందుకు దేవునికి లోపడరు? దేన్ని చూచి? కండ బలాన్ని బట్టా, గుండె బలాన్ని బట్టా, ఈ బంగారాలను బట్టా? అంటే వాళ్ళందరికీ బంగారం ఇచ్చాడుగా. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఆ బంగారం ఆస్తులన్నీ ఇచ్చాడుగా. ఎందుకు ఈ బంగారం నీకు ఇచ్చింది? కోటగోడలను పూజ చేసుకొని దేవుడా దేవుడు అంటారుగా. ఇక్కడైనా సరి చేసుకో, ఇక్కడైనా సరి చేసుకొని దేవుని వైపు తిరుగు. నా చేతి నుండి దేవుడు కనుక మొట్టితే ఎవరు లేపలేదు. గుర్తుపెట్టుకోలేదు. ఎప్పుడైనా దేవుడు ఒక్కసారి ముట్టితే ఎవ్వరు లేపలేదు. ఏ దైవజనుడు కూడా లేపలేదు. ఆయన మొట్టక ముందే ప్రభు చెబుతున్నాడు, ఈ దినమైనా నా వైపు తిరగండి, ఈ దినమైనా విధేయత కలగండి, దేవునికి లోబడండి, దేవుని ప్రేమించండి, దేవుని చిత్తానుసారంగా నడవండి. ఆనాడే మీ జీవితాలకు వెలుగుగా ఉంటుందని, నేనే సర్వాధికారిని, వేరొక దేవుడు లేడు. మృతి నందించువాడు నేనే, బ్రతికించువాడు నేనే, గాయపరచువాడు నేనే, స్వస్థపరచువాడను నేనే. అందుకే కీర్తనకారుడు దావీదు మహారాజు దేవుని స్తుతిస్తున్నాడు. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా, నిన్నే నిన్నే నీవే నీవేనా, యేసయ్యా యేసయ్యా. కొండలలో అడవులలో కొండలలో అడవులలో నన్ను గమనించి నన్ను నడిపించి నన్ను గమనించి నన్ను నడిపించి యేసయ్యా యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా.
యేసయ్యా యేసయ్యా. రెండవ మాటను మనం ధ్యానం చేద్దాం. సర్వాధికారిగా ఉన్న దేవుడు రెండవ మాటలో మనం చూస్తూ ఉంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒకసారి మనము చూద్దాం ఏమి రాయబడి ఉన్నదో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పునరుత్థానాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. మృతులలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డారు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. అందుకని పౌలు చెప్తున్నారు, యూదులంట ప్రథమ ఫలముల పండుగను ఆచరిస్తారు. అంటే ఈ పునరుద్ధానానికి గుర్తుగా ఈ పండుగ అంటే మన యొక్క పొలాల్లో మనకంటే పాడి పంటలు లేవు, మరి ఆ యొక్క తెనాలి రేపల్లె ఆ ప్రాంతం అంతా వరి పండుతుంది, జొన్నలు పండుతాయి, మినుములు పండుతాయి. నేను రివైవల్ ఫారం తరఫున ప్రసంగాలకు వెళ్తే పాస్టర్ గారి ఇంటి ముందు 5-6 బస్తాలు ఉంటాయి. అంటే ఇంటికి తలా ఒక బస్తా ఇస్తారంట. 1000 ఇళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద గ్రామాలు. తర్వాత అప్పుడు నేను ప్రసంగం అయి బయట చేయకొనుకోవడానికి వెళ్తే ఏంటంటే అయ్యా మన సంఘం వాళ్ళ పొలాల్లో పండుతాయి 10 మూటలు మినుములు ఆస్తి. అట్లా ఎంతో ఆస్తి పనులు, కోటీశ్వరులు. మన ఆత్మీయ స్నేహితులు యాడమ్ పాస్టర్ గారు వస్తారు. ఒకసారి మేమిద్దరం ఈస్ట్ బ్యాచ్ లో పనిచేసాం. పొలాలు బాగా మరి మన మెట్ట ప్రాంతం, ఇది పెద్దగా పొలాలు బండు చిన్న కష్టపడి పని చేసుకోవాలి మన వాళ్ళందరూ. వారు దైవజనుని పంట అవగానే ప్రతి ఇంటి వారు ప్రార్థన పెట్టుకుంటారు. ఈ క్రమం మనకి ఇక్కడ ఉంది. క్రీస్తు మృతుల నుండి మొదట లేపబడ్డాడు కనుక మృతుల పునరుద్ధానానికి సూచనగా ఉన్నట్ట. అందుకని ప్రథమ ఫలముల పండుగ ఆచరిస్తూ ఉంటారు. అందుకని పౌలు ఏం చెప్తున్నారంటే ఆదాము వలన పాపానికి బానిసలైపోయాం. మొదటి ఆదాము వలన, రెండవ ఆదామైన యేసుక్రీస్తు రాకడ వలన మనము మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాము. యేసయ్య పునరుద్ధానము, క్రీస్తు పునరుద్ధానుడు, పౌలు మాదిరి మనము జీవానికి వారసులం. ఎప్పుడు? రెండవ ఆదామైన యేసు వద్దకు వచ్చినప్పుడు. పుట్టుకతో మనందరం మొదటి ఆదాము పిల్లలం. ఎవరో చెప్పండి, మొదటి ఆదాము పిల్లలు. పుట్టిన వారందరూ. ప్రతి మనిషిలో పాపం ఉంటది. ప్రతి మనిషిలో కూడా మారు మనసు పొందాలి. ప్రతి మనిషి తన పాపాలు దేవుని ఒప్పుకోవాలి. యేసు ప్రభుని నమ్ముకోవాలి. యేసయ్యాడు పాపినని చెప్పాలి. యేసు రక్తము చేత పాపాలను కడుక్కోవాలి. అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మారిపోతావు. ఒకరు క్రీస్తు నందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి, అతని గతించను, సమస్తము కొత్త వాయులను. అంటే నువ్వు పాత ఆదాములో నుండి కొత్త ఆదాములకు రావాలి. నేను నూతన ఆదాము నిన్ను రక్షించడం కోసం సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, భూమికి ఆకాశములు కలుగు చేసిన దేవుడు, ఏదేని తోటలో ఆదాము అవ్వాలను కలుగ చేసిన దేవుడు 2016 సంవత్సరాల క్రితం భూలోకానికి నరావతారుడుగా ఈ లోకానికి వచ్చాడు. వాక్యమైన దేవుడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణై మన మధ్య నివసించెను. ప్రభు మన దగ్గరికి వచ్చాడు. నీ కొరకు ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి సిలువ వేయబడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచిన దేవుడు. ఆయన తిరిగి లేచిన దేవుడు. సమాధిలో లేడు. ఆయన సమాధిలో లేడు. ఈ రైజ్ అగైన్, తిరిగి లేచిన దేవుడు. పునరుద్ధానం. ఆ తిరిగి లేచిన దేవుడు నువ్వు నమ్ముకుంటే నీవు కూడా జీవములోకి వెళ్తావు, నూతన జన్మను కలిగి ఉంటావు, దేవుని అధికారమును పొందుకుంటావు. ఆయన మరణమును
గెలిచిన దేవుడు, బండను గెలిచిన దేవుడు, ముద్రను గెలిచిన దేవుడు, సతాను గెలిచినటువంటి దేవుడు. కనుక ఆయన అంటున్నాడు, మరణమా మరణమా మరణపు ముళ్ళు విరిచిన దేవుడు ఈరోజు నీకు తన జీవమును ఇస్తానంటున్నాడు. He gave his power to his children. ఎవరైతే తను ఎందరైతే అంగీకరించుదరో, తన నామాన్ని అంగీకరించిన వారికి దేవుని కుమారులగుటకు అధికారం. నీకు అధికారం. నువ్వు పాపాలు ఒప్పుకున్నప్పుడు, నీ పాపాలని కలుపుకున్నప్పుడు నువ్వు క్రీస్తు జీవము కలిగిన అధికారములు పొందుకుంటావు. కాబట్టి ఈ రెండో మాటలు మనము చూస్తూ ఉంటే, ప్రభువారు నీ కొరకు మరణించి తిరిగి లేచినట్లుగా మనము చూస్తున్నాం. మహిమా స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లులో విరాచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా, నీ రక్తమును నా బలియా అర్పించినావు. నీ చేతితోనే విరచిన రోజనై, నీ చేతితోనే విరచిన రోజనై ఆహారమౌదురు అనేకులకు, ఆహారమౌదురు అనేకులకు. మహిమా స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. ఆఖరి మాట చెప్పి నా సందేశాన్ని ముగించబోతున్నా. యోహాను రాసినటువంటి సువార్తలలో మనం చూస్తూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సర్వాధికారి అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ మనం చూస్తూ ఉంటే, గత వారాల్లో మనం చెప్పుకున్నాం మరియా మార్త గురించి కదమ్మా. ఇక్కడ పునరుద్ధరణమును జీవమును నేనే. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలు చెప్పాడు, ఇక్కడ కూడా చెప్తున్నాడు. పునరుద్ధరణమును జీవమును నేనే. ఎంత గొప్ప మాట! మార్తమ్మ ఎప్పుడు ఎదురు చూస్తా ఉంది ప్రభు మా ఇంటికి రావాలని. మరి మేము ఆయన పాదాల దగ్గర కూర్చొని ఎదురు చూస్తున్న వాక్యం ఏం చెప్తాడో. మార్తమ్మ అడుగుతుంది, ప్రభు నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు చనిపోవు, ఇక్కడుంటే చనిపోయి కోరుకోలేదమ్మా. అందుకు యేసు పునరుద్ధానము నేనే, నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినాను మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. మార్తా, ఈ మాటను నమ్ముతున్నావా? నీ నమ్మకం ఉందా నా మీద? నేను సజీవమైన దేవుణ్ణి, రెండవ రాకడలో ఎక్కడైనా లేపుతాను, అప్పుడే లేపే దేవుడు కాదు. నేను ఎప్పుడైనా లేపగలను. ఎనీ టైం, ఎనీడే, ఎక్కడైనా తిరిగి లేపగలను నేను. అంతేగాని రెండవ రాకడలో వచ్చినప్పుడు దాకా లేపాలని కానీ ఆ దేవుడు కాదు నేను. ఇవి నమ్ముతున్నావా? ఇక్కడ అడుగుతున్నాడు ప్రశ్న. ఈ మాటలు నమ్ముతున్నావా? పునరుద్ధానాన్ని చేయగలనేదని. కాబట్టి ఇక్కడ పాపం వల్ల కలుగు మరణాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. కాబట్టి యేసు ప్రభు మన నిజ జీవితాల్లో గమనించి చూస్తూ ఉంటే, ప్రియ దేవుడు బిడ్డలారా, లాజరు దగ్గరికి వెళ్తే అక్కడ మనం చూస్తున్నాం, అందరూ ఏడుస్తున్నారు.
ప్రభువు కూడా కన్నీరు ఒలిచెనని రాయబడింది. అందరూ అనుకున్నారు ఎంత ప్రేమిస్తున్నాడో లాజర్ని. కావు. దైవజనులకి ఆత్మలో ప్రేమ ఉంటుంది. కొంతమంది బయట చూపిస్తారు, కొంతమంది చూపించరు. ఆత్మలో ప్రేమ కావాలి, నిజమైన ప్రేమ. అది సంపాదించుకోవాలి దైవజనులు. ప్రభు ఆత్మలో చెప్తున్నాడు, అమ్మా నేను నిద్ర లేపుతున్నాను అనుకున్నాను, నా రోజు నేను కంపు కొడుతూ ఉంటాడని. అప్పుడు కూడా అంటుంది, ప్రియమైన దేవుడు వెళ్ళారా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే అక్కడ యేసు పైకి కన్నులెత్తి తండ్రిని ప్రార్థిస్తున్నాడు. అయ్యా నువ్వు ఎప్పుడు నా ప్రార్థన వింటున్నావు? నీ చిత్తానుసారముగా ఇది శక్తి వల్ల కాదు గాని నీ నామానికి మహిమకరం గాని గొప్ప కార్యమని. ప్రభువా ఇక్కడ ఉన్న అనేకులు నీ యందు విశ్వసించాలి ప్రభువా, నా ప్రార్థన కార్యం చేయమని ప్రార్థించినప్పుడు ప్రియులారా అక్కడ ప్రభువు ప్రార్థన చేస్తుండగా లాజరు లేచిరా అన్నాడు. పేట వస్త్రం రాయి పొగించబడింది, పేట వస్త్రాలతో లేచి నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యము! యేసయ్య చేసిన గొప్ప కార్యములో ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు నేను కూడా విశ్వాసం ఉంచాలి. ఆయన అధికారము కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన పాపము క్షమించగలిగిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు, శ్రమ కలుగు చేసే దేవుడు. కొన్నిసార్లు మనం ఆయన మాట విన్నప్పుడంట ఆయన మనకి కొన్ని బాధలు కూడా పెడతారట. కొన్నిసార్లు అసలు నిలబడతామా లేదా అని పెడతారట. సేవా భార్యంలో నేను ఎరుగుతున్నాను, ఒక దైవ పరిచర్యలో నేను ఎంతో ఎదిగినా అనేక సార్లు నన్ను పరీక్షిస్తూనే ఉన్నాడు ప్రభు. ఉద్యోగ విషయం డబ్బు ట్యాగ్ చేసి సేవ చేస్తారా లేదా, ఆస్తంతో 2-3 కోట్లు ఆగిపోయింది ఉద్యోగం, 5 కోట్లు ఇంట్లో ఆస్తంతో పోయింది. అయినా నేను నిలబడతానా లేదా? కొద్దిగా కృంగిన మాట వాస్తవమే. అయినా కానీ ప్రభు నాకేమైందంటే అబ్రహాములాగా విశ్వాసం సేవ చేసి నేర్పాడు. అందరు దైవజనులకి వారి నుంచి అక్కడిక్కడ డబ్బులు ఇల్లు అన్నీ ఉన్నాయి, నా దగ్గర ఒక్కలేదు. ఈ రోజు ఏమొస్తుందో తెలియదు, రేపు ఏమొస్తుందో తెలియదు. ఎప్పుడుకప్పుడు ఆకాశం వైపు కన్ను ఎత్తుచు బ్రతకమన్నాడు. నేను నేర్చుకున్నది చిల్టుడే. అందుకే భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కన్ను ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చాను. ఉన్నాడు మనకి సహాయం చేశాడు. గాడ్ విత్ us, నీతో ఉండే దేవుడు, నాతో ఉండే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనతో ఉన్నాడు కనుక నా మాటలు ముగిస్తున్నాను ప్రియతరులారా. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి. కాబట్టి నిన్ను బ్రతికించువాడు, నిన్ను స్వస్థపరచువాడు ఆయనే గనుక ఈ దినమైనా ఆయన వైపు తిరుగు. ఈ దినమైనా నీ జీవితాన్ని సరి చేసుకో. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలాగా ఇంకా ఆయన్ని దూషించేవారుగా, నిందించేవారుగా, గాయపరిచేవారుగా ఉంటే ప్రభు అంటున్నాడు, నేను శ్రమ కలుగజేస్తే మంచంలో నుంచి నిన్ను ఎవరు లేపలే. నేను ఒక ఆయనకి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఆయన చాలా నేరాలు చేశాడు, ఇది చెప్పే కాదు. ఆయన నాతో చెప్పాడు, నేను ఊరుకుంటాను. ఆయన చేసేయాలి పాపాలన్నిటికి మనసులో ఉన్నాడు. ప్రభు చెప్పాడట, ఎక్కడన్నా మానుకో త్రాగుడు, ఎక్కడన్నా మానుకో ఈ వ్యభిచారం, ఎక్కడన్నా మానుకో నీ కుటుంబం. చాలా చెప్పాడట. నేను మానుకో, నా ఇష్టం, నా బలం ఉంది, నాకు డబ్బు ఉంది, నా ఇష్టం అన్నాడు. ప్రభు ఒకరోజు అన్నట్టు నా ఇష్టం కూడా ఉంది, నేను పుట్టించింది నేనేగా, నీకు ప్రాణం పోసినావు నేనేగా, నీకు జీవం పోసినావు నేనేగా, నీవు నా సొత్తు లేదు, నేను నా ఆర్చేతుల్లో చెప్పుకున్నా, నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదని అట్టాడా. పౌరుని సౌలు కనుక ఇట్లా అన్నట్టు మనసులో ఎవరు నేను వెళ్ళి ప్రార్థన చేయటానికి అయితే ప్రభు అన్నాడు, నా ఆత్మకు దోషకుడుగా ఉన్నాడు, అసలు నువ్వు చేయొద్దు ప్రేయర్ అన్నాడు. మొదలే ప్రభు తాము కన్ఫెస్ అయితే క్షమిస్తాను అన్నాడు. సంతోషం. అట్లా నేను ఆనందపడ్డా. అప్పుడు ఆయన చెప్పారు, నా ప్రార్థన కూడా చల్లదన్నాడు. ముందు నువ్వు రోజు కన్నీటితో యేసయ్యా నా పాపాలు క్షమించు చెప్పినప్పుడు వినలేదయ్యా. ఆయన చెప్పాడు, ఎవరు వచ్చినా నిన్ను బాగు చేయి, నేనే బాగు చేస్తా.
నువ్వు నా వైపు తిరుగు. యేసయ్యా నేను పాపిని ప్రార్థన చేయి చాలు. మంచంలో నుంచి లేపుతానన్నాడు. ఆ మంచంలో నుంచి లేపాలంటే నీ చిన్న ప్రార్థన కావాలి, సొంకరి ప్రార్థన. దేవా పాపిని నిన్నాశ్రయించా ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. పాస్టర్ చేశారు గారి ఎవరి కుమారుడు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ భర్తలు ప్రభువా నేను పాపినయ్యా క్షమించు అన్నప్పుడు పడిపోయిన నేను ఆయన లేవనెత్తుతాడు. కనుక ఇకనైనా ప్రభు వైపు చూసి జీవించుతాను. పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది మాత్రం దీవించును కాక. ఆమె స్వస్థ జ్ఞానమైన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావాలి ఉండదు గాక. ఆమె దేవా నాయందు శుద్ధ కలుగా నాయంత స్థిరమైన ధనముగా నీ సన్నిధానములోని త్రోసి నీ పరిశుద్ధాత్మను నాయోగ చేసివే నిరాజన కుమా ఓటే సమాధి గల మనసు హాలోగా నాను ద్రోణ. దయచేసి కూర్చో.